నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. ఎమ్మెల్యే కావాలంటే యోగం ఉండాలి. అందరూ ఎమ్మెల్యేలు కాలేరు. మరి ప్రజలతో నమ్మకంగా ఓట్లు వేయించుకుని గెలిచాక అసెంబ్లీకి మొహం చాటేసేవారిని అసలు ఏమనాలి? అసలు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? గత 5 ఏళ్లలో జగన్ హయాంలో ఏం జరిగింది? అవకతవకలపై సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందనే భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదా? అధికార పక్షం వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారా? అసెంబ్లీకి రాని వైసీపీ మండలిలో మాత్రం తగ్గేదేలే అంటుందా? శాసనసభ సభ్యత్వం కోసం ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. అసెంబ్లీలో ఒక్కసారి అయినా అడుగు పెట్టాలని ఆశపడుతూ ఉంటారు. కానీ 5.5 కోట్ల మంది ఆంధ్రుల్లో ఆ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పండి? ప్రజలు నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ససేమిరా అంటున్నారు. అసెంబ్లీ గడప తొక్కేందుకే హడలిపోతున్నారు. 60 రోజుల నిబంధనకు వేటు పడుతుందని భయంతో మొన్న అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టి హడావుడి చేశారు. కానీ ఆ తర్వాత నుంచి మళ్లీ ముఖం చాటేశారు. అయితే కూటమి ప్రభుత్వ నాయకులు మాత్రం వైసీపీ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెబుతున్నారు. గత జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు అనేక అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారని, వాటిని అసెంబ్లీ వేదికగా కూటమి సర్కార్ నిలదీస్తుందన్న భయంతోనే జగన్ అండ్ కో అసెంబ్లీ వైపు రావడమే మానేశారని అంటున్నారు. గతంలో 23 సీట్లు వచ్చినప్పుడు తెలుగుదేశం అసెంబ్లీకి రాకుండా ఏమీ లేదు. చంద్రబాబు తనకు అసెంబ్లీలో ఘోర అవమానం ఎదురయ్యేంత వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఒకానొక దశలో శృతి మించి మరీ వైసీపీ సభ్యులు చేసిన అవమానకరమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలకు మళ్లీ ముఖ్యమంత్రిగా మాత్రమే సభలో అడుగు పెడతానంటూ శపథం చేసి మరీ బయటకు వెళ్లారు చంద్రబాబు. ఇక తర్వాత నుంచి శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించాక చెప్పినట్టుగానే ముఖ్యమంత్రిగా సభలో అడుగుపెట్టారు బాబు. కానీ జగన్ తీరు అలా లేదు. ఆయనను ఎవరూ అవమానించలేదు. అసలు ఆయన సభకే రాలేదు. కనీసం సభకు వస్తే నిజంగా తనను కనుక అవమానపరిస్తే ప్రజల్లో ఆయనకే సానుభూతి వస్తుంది. కానీ జగన్ మాత్రం అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి అన్న తీరుతో ఉన్నారు. తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇచ్చినట్టే అనుకోవాలి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెప్పిన హామీలలో చాలా వరకు అమలు చేసింది. కానీ కొన్ని ముఖ్యమైన హామీలను మాత్రం ఇంతవరకు మొదలు పెట్టనే లేదు. కానీ విపక్షం ప్రశ్నించాల్సింది పోయి చోద్యం చూస్తోంది. అసెంబ్లీ గడప ఎక్కి చట్టసభ సాక్షిగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే అని ఒత్తిడి చేయాల్సిన విపక్షం అసెంబ్లీ ముఖమే చూడకపోతే మరి ప్రజల సమస్యలకు పరిష్కారం ఎలా దొరుకుతుంది అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. వీళ్ళు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం అనేటువంటి పదాన్ని పదే మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఎందుకనంటే ఆ బాధని ఇవాళ అనునిత్యం అనుభవిస్తున్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విధ్వంసాన్ని చూసినా కూడా ఎక్కడా మేము నిరాశ పడలేదు అధ్యక్ష. వ్యక్తిగా నేను నిరాశ పడినా పక్కనున్నటువంటి నాయకుడిని చూసి మాకు ఒక బలమైనటువంటి నమ్మకం, ఒక స్ఫూర్తి వస్తుంది అధ్యక్ష. నేను చాలా సభల్లో చెప్పాను అధ్యక్ష. బ్లాక్ 2 అంటే ఫైనాన్స్ వింగ్ లో కూర్చుంటే ఆ సంఖ్యలు అంకెలు చూసిన తర్వాత రాత్రి 10 గంటలకు ఒక డిప్రెషన్ వస్తుంది అధ్యక్ష. ఎట్లా దీంట్లో నుంచి బయటకు పడాలి? ఒకవైపు పెరిగిపోయినటువంటి అప్పులు, మరోవైపు పెరిగినటువంటి కమిట్మెంట్లు, చెల్లించాల్సినటువంటి బకాయిలు, మరోవైపు శాసనసభ్యుల నుంచి వస్తున్నటువంటి ప్రాంతీయంగా మాకు కావాల్సినటువంటి అభివృద్ధి పనుల కోసం వస్తున్నటువంటి ఒత్తిళ్లు, ఇవన్నింటినీ చూసి ఏ రకంగా వీటిని అధిగమించాలి అనేటువంటి ఒక డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులకు వస్తే ఎప్పుడైతే బ్లాక్ 1 అడుగు పెడతామో అధ్యక్ష ఒక స్ఫూర్తి వస్తుంది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టగలము అనేటువంటి నమ్మకం వస్తుంది అధ్యక్ష. అది ఇవాళ మా నాయకుడు మాకు ఇచ్చేటువంటి పెట్టుబడి అధ్యక్ష. అదే మాకు ఆయన ఇస్తున్నటువంటి స్ఫూర్తి అధ్యక్ష.
ఇక అసెంబ్లీలో ప్రభుత్వం సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడానికి కూడా సభలో వైసీపీ లేదు. తాజాగా వైసీపీపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో సంచలన కామెంట్స్ చేశారు. బడ్జెట్పై రిప్లై ప్రారంభించిన మంత్రి వైసీపీపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అలాగే రాష్ట్ర పరిస్థితిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతేకాకుండా నాటి నేటి ప్రభుత్వాల మధ్య తేడాలను చెప్పారు. బాలయ్య డైలాగ్స్ చెబుతూ ఇరు ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను సభ ముందు ఉంచారు మంత్రి పయ్యావుల. వైసీపీ సమాజానికి హానికరమంటూ కామెంట్స్ చేశారు. సిగరెట్ పెట్టెల మీద స్టాట్యూరీ వార్నింగ్ ఇచ్చినట్టుగా వైసీపీ సమాజానికి హానికరమంటూ పదే పదే చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. సభకు రాకుండా డ్రాపౌట్ ఎమ్మెల్యేలు బయట కూర్చొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి అప్పుల గురించి ఆర్థిక శాఖ మంత్రిగా నన్ను కదిలిస్తే అప్పుల గురించే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంది అధ్యక్ష. ఎందుకంటే అనునిత్యం వాటితోనే సతమతం అవుతున్నాం అధ్యక్ష. అధిక భారానికి తెచ్చినటువంటి వడ్డీలు అంటే మేమేం చేస్తున్నామో కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకనంటే వాళ్ళని తిడుతూ కూర్చుని కాలయాపన చేసే ఆలోచన మాకు లేదు అధ్యక్ష. ఎప్పుడు కూడా మేము ఆ పని కూడా చేయలేం. కానీ బయట కూర్చుని రావాల్సినటువంటి ఎమ్మెల్యేలు సభకు రాకుండా స్కూల్ పిల్లలు డ్రాప్ అవుట్ అయినట్టు అసెంబ్లీ నుంచి డ్రాప్ అవుట్ అయి బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నాం. మా పని మేము చేసుకుంటూ వెళ్తాం అధ్యక్ష. ఏం చేస్తున్నాం అనేటువంటిది ఒక్కసారి అధ్యక్ష. అధిక వడ్డీలు వీళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. ఎంతకు అధ్యక్ష? రీజనబుల్గా బ్రహ్మాండమైన గవర్నమెంట్ ఉంటే 8% అట్లా వచ్చేవి, 9% సాధారణం అనుకోవచ్చు. 10%, 10.5%, 11%, 12%, 13.5% కూడా అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. భారతదేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత హైయెస్ట్ తెచ్చుండదు అధ్యక్ష. ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఎందుకనంటే ప్రతిదీ ప్రభుత్వంలో చెప్పేటువంటి సంఖ్యలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. కాంప్రహెండ్ చేసుకోవాలంటే ఈ లక్షలు కోట్లు వేలల్లో అర్థం కావు అధ్యక్ష. వైసీపీ హానికరం అనే విషయాన్ని ఇప్పటికే ప్రజలు గుర్తించారని, అందుకే ఆ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేశారని తెలిపారు పయ్యావుల కేశవ్. బక్కోడి బువ్వను లాక్కుని బలిసిపోదామంటే కుదరదని, గత ప్రభుత్వం బక్కోడి బువ్వను లాక్కునే ప్రయత్నం చేసింది కాబట్టే ప్రజలు కూటమికి అనుకూలంగా అద్భుతమైన తీర్పు ఇచ్చారని చెప్పుకొచ్చారు. లిక్కర్, సిగరెట్ పై వేసే వార్నింగ్ లాగా వైసీపీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని శాసనసభ్యులు జనంలోకి తీసుకువెళ్లాలి. మీరు అనుమతిస్తే నా సమయం తగ్గించుకుని వైసీపీ వారు ఏం మాట్లాడతారో మాట్లాడమనండి. జీతభత్యాలు, అప్పులు, వడ్డీలకు వచ్చే ఆదాయం సరిపోతుంది. అది కూడా 1% లోటు ఉంది. దీనిలో కమిటెడ్ ఎక్స్పెండిచర్ చూపలేదు. అప్పు చేయడం తప్పు కాదు. చేసిన అప్పు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో చేయాలి. ప్రొడక్టివిటీ పెంచాలి. చంద్రబాబు ఉన్నప్పుడు వ్యవసాయ రంగం 16%, సేవల రంగం 12% ఉండగా జగన్ వచ్చాక వ్యవసాయం, సేవల రంగం 3% పడిపోయింది. ఈ 3% ఉంటే 76,000 కోట్లు అదనంగా వచ్చేది. అధికారులను అందరికీ ఇదే డైరెక్షన్లో ముందుకు వెళ్లేలా చూడాలని కోరుతున్నా. అప్పు పుట్టే సామర్థ్యం పెరిగితే ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టే శక్తి పెరుగుతుంది. 2014-19 మధ్య ఇరిగేషన్లో 40,000 కోట్లు ఖర్చు పెట్టారు. విడిపోతే పడిపోతామని అనుకున్నాం. అయితే చంద్రబాబు నిలబెట్టారు, పరుగు పెట్టించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ఏం చేసింది? రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి నీటి కోసం విజ్ఞప్తులు వచ్చేవి. అయితే ఇప్పుడు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వస్తున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని ఇంతటి ఆర్థిక దుస్థితిలోకి నెట్టేసి వెళ్లిపోయింది గత ప్రభుత్వం అంటూ మండిపడ్డారు పయ్యావుల. వచ్చే ఆదాయం అంతా బొటాబొటిగా ఖర్చులకు సరిపోతుందన్నారు. బయట ఉండి ఏదేదో కామెంట్లు చేసే బదులు సభకు వచ్చి చెప్పొచ్చుగా అని హితవు పలికారు. స్పీకర్ అనుమతిస్తే నా టైం తగ్గించుకుని వారికి మాట్లాడే సమయం ఇస్తాను. అయినా వారికి సభకు రాలేరు. కారణం వాళ్లు చేసిన ఆర్థిక విధ్వంసం అంటూ పయ్యావుల వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్ళకపోవడం అంటే ఒక విధంగా ప్రజా తీర్పును అవమానించడమే అన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ప్రజా సమస్యలు లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి విపక్షాలకు అసెంబ్లీ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అయితే అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉండగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి ప్రజల తరఫున గొంతు వినిపించే అవకాశం మాత్రం కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే దక్కుతుంది. ఈ క్రమంలో తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయడం ద్వారా ఒక చక్కటి అవకాశాన్ని వైసీపీ జారవిడుచుకుంటుందనే అభిప్రాయం ప్రజల నుండి వ్యక్తమవుతోంది.
అసెంబ్లీలో మాత్రం సమావేశాలు ఏకపక్షంగా సాగుతూ ఉంటే మండలిలో మాత్రం మంటలు చెలరేగుతున్నాయి. ఏపీ శాసనమండలి సమావేశాలలో మంగళవారం ఉదయం వీసీల రాజీనామా అంశంపై టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. వైసీపీ హయాంలో నియమించిన 17 మంది కూటమి ప్రభుత్వం బెదిరించి వారి చేత రాజీనామా చేయించిందని వైసీపీ నేత బొత్స ఆరోపించారు. అయితే అవన్నీ నిరాధారమైన ఆరోపణలు అంటూ మంత్రి లోకేష్ మండిపడ్డారు. సభలో అవాస్తవాలు చెబుతున్నారంటూ వీసీల రాజీనామా లేఖలను బయటపెట్టారు. ఆ లేఖల్లో ఎక్కడా ప్రభుత్వం బెదిరించిందనే మాటే లేదని లోకేష్ వివరించారు. వైసీపీ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండలిలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు లోకేష్. ఏపీలో ఇటీవల కూటమి ప్రభుత్వం పలు వర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమించింది. రాష్ట్రంలోని మొత్తం 17 వర్సిటీల వీసీలు రాజీనామా చేయగా ఈ స్థానాల భర్తీ కోసం ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీనికి 2000 దరఖాస్తులు రాగా 512 మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు. ఆ అభ్యర్థులను దశలవారీగా వడపోసి మొదటి విడతగా 9 వీసీ పోస్టులను భర్తీ చేస్తూ ఫిబ్రవరి 18న ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో ఆంధ్ర వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జిపి రాజశేఖర్, కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ను, యోగివేమన వర్సిటీకి వీసీగా ప్రొఫెసర్గా పి ప్రకాష్ బాబును నియమించింది. రాయలసీమ వర్సిటీకి వెంకట బసవరావు, అనంతపురం జేఎన్టీయూకి హెచ్ సుదర్శన్ రావు, తిరుమల పద్మావతి మహిళా వర్సిటీకి ఉమా, కృష్ణా వర్సిటీకి కె రామ్జీ, ఆదికవి నన్నయ్య వర్సిటీకి ప్రసన్నశ్రీ, విక్రమ సింహపురి వర్సిటీకి అల్లం శ్రీనివాసరావు నియమితులయ్యారు. గతానికి భిన్నంగా విద్యావేత్తలుగా పేరున్న వారిని వీసీలుగా నియమించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అయితే తమ హయాంలో నియమించిన వీసీలను కూటమి ప్రభుత్వం బెదిరించి మరీ రాజీనామా చేయించిందంటూ నాటి నుంచే వైసీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. అయితే వైసీపీ ఆరోపణల్లో నిజం లేదని, ప్రతిభావంతులనే తమ ప్రభుత్వం వీసీలుగా నియమించిందని మంత్రి లోకేష్ గతంలో వివరణ ఇచ్చారు. తాము బెదిరించినట్లుగా ఏమైనా ఆధారాలుంటే వాటిని వైసీపీ నేతలు బయటపెట్టాలంటూ లోకేష్ సవాల్ విసిరారు. కాగా మంగళవారం శాసన మండలిలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఈ అంశాన్ని ప్రస్తావించారు. వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారనే అంశంపై ఆధారాలు, వీడియోలు సభ ముందు పెడుతున్నామని, దీనిపై విచారణ జరిపించాలని మండలి వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బెదిరించకపోతే ఇంతమంది ఒకేసారి ఎలా రాజీనామా చేస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా విజ్ఞానవంతులు, చదువుకున్న వారు. గవర్నర్ గారే ఆయన నామినేట్ చేశారు. అప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇంతకుముందు కూడా గవర్నర్ గారు నామినేట్ చేశారు. ఇందులో ఎవరికి ఏ బాధాప్రాయం లేదు. కాబట్టి విద్యావస్తువులను గౌరవాన్ని కాపాడుకోవాలంటే, జరిగిన తప్పులు సర్దించుకోవాలంటే, మేము చెప్పింది కానీ వాళ్ళు చెప్పింది కానీ ఏది వాస్తవం అవాస్తవం తెలియాలంటే, సభ్య సమాధానం తెలియాలంటే ఎంక్వైరీ పోస్ట్ చేయండి. మీరే చెప్పారు ఛాలెంజ్ చేయండి. ఆ ఛాలెంజ్ కి ఎంక్వైరీ కట్టుబడి ఎంక్వైరీ పోస్ట్ చేయండి. తెలుసు. దీనిపై మండలిలో స్పందించిన మంత్రి లోకేష్ వీసీలు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు ఇచ్చిన లేఖలను సభలో చూపించారు. మొత్తం 17 మంది రాజీనామా చేస్తే 10 మంది పర్సనల్, నో రీజన్స్ అంటూనే రాజీనామా చేశారని, 2 ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు తమ లేఖల్లో పేర్కొన్నారని, 5 ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మేరకే తప్పుకుంటున్నట్టు ప్రకటించారని, కనుకే వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించారని లోకేష్ సభకు వివరించారు. ఆ లేఖల్లో ఎక్కడా కూటమి ప్రభుత్వం తమను బెదిరించారని గాని, ఫలానా వ్యక్తులు ఫోన్ చేశారని గాని ఎక్కడా లేదని లోకేష్ సభకు వివరించారు. గత వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్జీయూకేలో రామచంద్రరాజు, రాయలసీమ యూనివర్సిటీ వీసీ ప్రసాదరావు, కృష్ణదేవరాయ యూనివర్సిటీ వీసీ రెహమతుల్లా, ద్రవిడ యూనివర్సిటీ వీసీ సుధాకర్, వెంకటేశ్వర యూనివర్సిటీ రాజేంద్ర ప్రసాద్ కూడా ఇలాగే రాజీనామా చేశారని మంత్రి లోకేష్ వివరించారు. అయితే 21/7/2019న ద్రవిడ వర్సిటీ వీసీని వైసీపీ నేతలు భయపెట్టి రాజీనామా చేయించారని గుర్తు చేశారు. పైగా తమ ప్రభుత్వం నియామకాల్లో ప్రతిభతో పాటు సామాజిక న్యాయానికి కూడా పెద్దపీట వేసిందని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే మొత్తం 9 మంది వీసీలలో 4 ఓసీలు, 3 బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారని వివరించారు.
మెంబర్స్ అడుగుతున్నా సార్ అధ్యక్ష చూడండి ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు ఇట్ట నుంచోండి నుంచోండి అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి ఎవరికి ఎనర్జీ లేదు అన్నింటి నుంచోమంటాడు ఏంటి అధ్యక్ష గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు ఈయనేమో ఇట్లా అంటాడు ఏం సార్ ఇది నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు మేము ఎవరు నుంచోమని చెప్పలేదు మీరు నుంచోమని చెప్పారు నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది ఐఎమ్ ఛాలెంజింగ్ థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది ప్లీజ్ కూర్చోండి బెదిరించమన్నారే కూర్చోండి దాని వర్షన్ ఇంగ్లీష్ లో థ్రెటెండ్ వైసీపీ హయాంలో సీఎం బంధువులు రాజకీయ నేపథ్యం సిఫార్సులు ఉన్నవారే వీసీలుగా ఎంపికయ్యారని కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజకీయ వాసనలు లేకుండా సమర్థులైన విద్యారంగ నిపుణులను గుర్తించి ప్రభుత్వం సముచిత ప్రాధాన్యమిచ్చిందని మంత్రి లోకేష్ సభకు తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా గత ప్రభుత్వం వైసీపీ నేత ప్రసాద్ రెడ్డికి ఏ అర్హతతో ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా నియమించిందో చెప్పాలని వైసీపీ నేతలను మంత్రి లోకేష్ నిలదీశారు. యూనివర్సిటీ క్యాంపస్లో నాటి సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను ఆయన నిర్వహించారని, ఇటీవల రిజైన్ చేసిన ఒక వీసీ రాజారెడ్డి చెల్లెలి కోడలని లోకేష్ గుర్తు చేశారు. ఈ క్రమంలో మళ్లీ కలుగజేసుకున్న బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంపై ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేయగా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ వీసీల లేఖల్లో బెదిరించినట్లెక్కడా లేదని, కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే మాజీ మంత్రి బొత్స మరికొందరు వైసీపీ సభ్యులు ఆరోపణలు చేస్తూ సభను తప్పుదోవ పట్టించారని, నాటి సభా రికార్డులను బయటికి తీసి పరిశీలించాలని లోకేష్ చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. వెంటనే తామిచ్చిన ప్రివిలేజ్ మోషన్ నోటీసును తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో మండలిలో గందరగోళం నెలకొనగా చైర్మన్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ ప్రారంభమైన సభలో విపక్ష సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగడంతో శాసనమండలి బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. జగన్కో అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే కనుక వారిపై ప్రజల్లో కూడా ఆదరణ పెరిగి ఉండేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి కేవలం ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతూ ఉండడమే వివాదానికి దారితీస్తోంది. ఇప్పుడు మండలిలో ఇప్పుడు బలమున్నా త్వరలోనే అక్కడ కూడా వైసీపీకి బలం తగ్గడం ఖాయమని అంటున్నారు. అప్పుడు మండలిని కూడా వైసీపీ బాయ్కాట్ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి బలం లేని అసెంబ్లీకి డుమ్మా కొడుతూ బలమున్న మండలిలో మాత్రం గట్టిగా గొంతెత్తుతోంది వైసీపీ. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.